చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయారు. యాక్చువల్గా తాండూరుకి చెందిన ఎల్లయ్య గౌడ్, ఈయనకి నలుగురు బిడ్డలల్లా లాస్ట్ మంత్లో పెద్ద బిడ్డ పెళ్లి చేసిండు. అంత మంచి హ్యాపీగా ఉన్నారనే టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ మిగతా ముగ్గురు బిడ్డలు ఈ మొయినాబాద్ సమీపంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ముగ్గురిని పొద్దుగాల తండ్రి ఎల్లయ్య గౌడ్ తీసుకొచ్చి బస్సు ఎక్కిచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిండు. బస్సు ఎక్కించేటప్పుడు మంచిగా నాయన పోయి వస్తామని చెప్పారు. ఆ తర్వాత గంటన్నరలోనే ఇన్సిడెంట్ జరిగిందని ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే పాపం ఎల్లయ్య గౌడ్ ఆయన భార్య ఆగ మేఘాల మీద ఉరుక్కుంటా చేవెళ్ళకు వచ్చి చూసేసరికి ఏముంది, ముగ్గురు పిల్లలు విగత జీవితులుగా పడిపోయినారు. అసలు వాళ్ళని ఆపడం, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ రోదన ఆకాశాన్ని అంటింది. వాళ్ళని ఏడుస్తుంటే ఆపతరం ఎవరికి కాలేడ. అసలు ఎట్లా డైజెస్ట్ చేసుకోగలుగుతారు? ముగ్గురు పిల్లలు ఒక్కసారి మిగతా జీవులకు కళ్ళ ముందు పడిపోయి ఉంటే. ఇంకో ఫ్యామిలీది ఇంకో ముచ్చట. ఈ వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ అనే విలేజ్కి చెందిన బందప్ప లక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు పొద్దుగాల పని కోసం హైదరాబాద్ వచ్చి అదే బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులు ఈ పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతుంటారు. పొద్దున పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి బస్సు ఎక్కిర్రు. ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు చచ్చిపోయారు, భార్యాభర్త ఇద్దరు చచ్చిపోయారు. ఓ పిల్లకి 12 ఏళ్ళు, ఓ పిల్లకి 10 ఏళ్ళు. వాళ్ళు వచ్చి అక్కడ ఏడుస్తుంటే తల్లి తండ్రి ఇద్దరు పోయి అనాథలై వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా చూసేటోళ్ళ కళ్ళు కూడా చెమర్చినాయి.